అందరూ నమస్కారం. నవ్వు ఆగట్లేదు, అలాగే న్యూస్ ఇవ్వకుండా ఉండలేదు. హింద్ అల్ అబ్బాసీ ఎవరీమె? ఇరాక్ ఎంపీ అంట. ఇరాక్లో ప్రభుత్వంలో భాగమై ఉన్నటువంటి ఎంపీలు మిగతా కొంతమంది మీద దాడులు జరుగుతున్నాయి. ఏ దాడులు? అవినీతి నిరోధక శాఖ దాడులు. వాళ్ళు ఇరాక్ కరప్షన్ చేశారండి. ఈమె ఇంట్లో ఏకంగా 470 కోట్ల విలువైనటువంటి డబ్బు, 27 కేజీల బంగారం దొరికింది. పేరు మర్చిపోతానేమో, ఈమె అబ్బాస్ అని గుర్తుంచుకోండి. ఇంకో ఆమె అలియా నస్సర్ అని ఉంది, అలియా నస్సర్, అది గుర్తుంచుకోండి. ఆ పేరు తర్వాత చెప్తాను. ఇక ఈమెకి సంబంధించి ఇంట్లో చెక్ చేస్తుంటే ఆమె యొక్క వార్డ్రోబ్లో బంగారు బ్రా, బంగారు ప్యాంటీ, లోదుస్తులు. సో ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంది కాబట్టి బ్రా అంటే ఏంటి, ప్యాంట్ ఏంటంటే ఆడవారికి సంబంధించిన లోదుస్తులు. ఎవరన్నా కానీ బంగారంతో ఒరయ్యా ఇక్కడన్నీ చేయించుకుంటే, మన దగ్గర వచ్చేసి సమ్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి బంగారంతో కమోడ్ చేయించుకున్నాడు, వాష్రూమ్లో కమోడ్ అని విన్నాం. దానికి అలా లాడిపోయాం మనం. ఈవేంద్ర అయ్యా బంగారంతో బ్రానా, బంగారంతో ప్యాంటీయా? ఏంది అసలు? పిచ్చికని హద్దు అనేది ఉండొద్దు. ఇందాక చెప్పాను ఆలియా నఫ్సరా ఎవరో, ఆమె ఒక ఎంపీ. దొరికింది ఆమె ఇంట్లో అయితే ఏం ఫోటో వైరల్ చేస్తున్నారని చెప్పేసి హడావుడి చేస్తున్నారు. బట్ థింగ్ ఈస్, ఇరాక్లో అధికార పార్టీలో భాగంగా ఉన్నటువంటి ఎంపీలు, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ దారుణంగా డబ్బు పోగేసుకొని దాంతో బంగారం ఏంటి, డబ్బు ఏంటి మొత్తం వెనకేసుకున్నారు. ముందేమో ఇస్లాం మతం అని చెప్తారు, వెనకాలేమో దోచుకొచ్చి మొత్తం దోచుకుంటారు. టెర్రరిజం, ఆడవాళ్ళని బాన్సలు చేసి వాడేయటం, ఇలా చెప్పినప్పుడు ఎన్నో. మరలా చెప్తున్నా, ఇక్కడ మతం ఎందుకు తెచ్చానంటే, నేను కొన్ని వాళ్ళు చెప్తారు కదా, అసలు వింటూ ఉంటే మతం మారే వాళ్ళు అంత ఎందుకు మారుతారంటే వాళ్ళు చెప్పేవి అలా ఉంటాయి అన్నమాట. కానీ జరుగుతుంది ఏంటి అంటే, చూస్తున్నాం కదా, ఇరాన్లో ఏం జరుగుతుంది, గల్ఫ్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇరాక్లో. భూమి మీద ఉన్నట్టు ప్రతి మనిషి కూడా మతాలకు అతీతంగా ఆశ, అత్యాశ అండ్ మొత్తం ఎక్కడ లేనటువంటి జలసాలు తనగే కావాలి. నాకే తెలుసు, ఇప్పటికీ మాటలు రావట్లేదు నాయన. ఒక్క మగాడిని కొట్టినంత వరకు నేను బంగారు డ్రాయర్ చేసుకుంటున్నాడు చూడలేదురా నాయన. నేనైతే అసలు బంగారు మొలతాడు కూడా కట్టుకుంటే సరిగా చూడలే. మగవాడేమో ఉన్నదాంతో బతికేస్తాడు. ఒకవేళ వాడు డబ్బుని ఏం చేస్తాడు, అవినీతి డబ్బుని ఆ గాలి జరుగుతున్నట్టు బంగారు కామౌండ్. నిజంగా అబద్ధం అంటారు, మరి నిజం అబద్ధం నాకు తెలియదు. మ్యాక్సిమం డబ్బుని ఏం చేస్తాడంటే పెట్టుబడులు పెడతా ఉంటాడు అక్కడ ఇక్కడ. ఈ బంగారు బ్రాలేంటి, బంగారు డ్రాయర్లు ఏంటి చెప్పడం నాకే చిరాగ్గా ఉంది. కానీ బట్ ఉంటారు ఇటువంటి వాళ్ళు. మన దేశంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, మ్యాక్సిమం దగ్గర ఉండరు, అక్కడ మాత్రం ఉన్నారు. ఇరాక్లో ప్రపంచం అంతా వైరల్ అవుతుంది.